కళల కానాచి ఆంధ్ర ప్యారిస్ తెనాలి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెనాలిలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శనివారం రాత్రి తెనాలిని సందర్శించారు. సుల్తానాబాద్లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. అంతకుముందు మారిస్పేట్లోని విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు కొడాలి రామనాథం ఇంటికి వెళ్లి కొద్దిసేపు గడిపారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ తెనాలికి 40 ఏళ్ల తర్వాత వచ్చినట్టు గుర్తు చేసుకున్నారు. తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అని ఎందుకంటారో వచ్చిన తర్వాత తెలిసిందన్నారు. తెనాలి పట్టణం తాను అనుకున్న దానికన్నా చాలా అందంగా ఉందన్నారు. బంధువులు ఇంటికి వచ్చానని, ఈసారి వీలైతే పగటిపూట వస్తానని చెప్పారు. సినిమాలంటే తనకు వ్యక్తిగతంగా ఆసక్తి అంటూ ఎంతో మంది మంచి కళాకారులు తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతో మంది కళాకారులు వచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు తెనాలికి ఎందుకు రాలేకపోయానో ఇప్పుడు వచ్చినందుకు హ్యాపీగా ఉందన్నారు. నేను 40 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా ఈ తెనాలి పట్టణానికి రావడం జరిగింది. స్నేహితుని కుమారుని వివాహం కోసం 40 సంవత్సరాల క్రితం ఇప్పుడు 83లోనో 85లోనో వచ్చా. చాలా రెండు పక్కల ఈరోజే నాకు తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అని ఎందుకంటారో, ఏదో ఆంధ్ర ప్యారిస్ అంటే ఏదైనా ఫ్యాషనా లేకపోతే ఏంటో అని అనుకునేవాడిని చిన్నప్పుడు. బట్ ఇప్పుడు అటు ఇటు కెనాలు దానివలన ఆంధ్ర ప్యారిస్ అని చెప్పి తెనాలిగా పేరు వచ్చిందని చెప్పి వచ్చిన తర్వాత తెలిసింది. నేను ఊహించిన దానికన్నా చాలా అందంగా ఉంది ఈ టౌను. మరి మా మిత్రులు మనోహర్ గారికి వచ్చేటప్పుడు వచ్చిన దారి కూడా అదే గొంతులేమీ లేవు, అంతా బాగుంది అంటే చాలా రోజుల తర్వాత ఈ విజయవాడ నుంచి వచ్చే రోడ్డు కొత్తగా వేశారని అన్నారు. హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ మా మిత్రులు సుభాకర్ గారి బంధువులు మాస్టర్ ఇంటికి వచ్చాను. నా చిన్నప్పుడు నా కాలేజ్ జూనియర్స్ని రెగ్యులర్గా నాతో టచ్లో ఉండే రవీంద్ర గారిని అందరినీ కూడా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఈసారి వీలైతే పగలు మళ్ళీ మరొకసారి ఆంధ్ర ప్యారిస్కి మరొకసారి వస్తాను. నేను బేసిక్గా నాకు కొంచెం చిన్నప్పటి నుంచి సినిమాలు ఇంట్రెస్ట్. మరి తెనాలంటే తెనాలి చుట్టుపక్కల నా ఫేవరెట్ యాక్ట్రెస్ వచ్చి సావిత్రి గారు, జగ్గ గారు కూడా పక్కనే కదా, దుగ్గిరాల మీదుగానే వచ్చాం. పక్కనే బుర్రిపాలెం కృష్ణ గారు, సో అలా గుమ్మడి గారు ఇక్కడే, నేను ఇంటి పేరు కూడా గుమ్మడిగా. చాలా ఎంతోమంది కళాకారులు. వేమూరు గగ్గయ్య గారు కూడా ఇక్కడేగా, పాత డ్రామాస్ వేమూరు గగ్గయ్య గారు. ఏదన్నా కళలకు చాలా ఇంపార్టెంట్ ప్లేసు. ఇన్నాళ్ళు ఇక్కడికి రాకపోవటం మరి ఎందుకని రావటం తటస్థించలేదో కానీ చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఫారిన్ కంట్రీ వెళ్ళినంత హ్యాపీగా ఉంది వాళ్ళని తెనాలి వచ్చినందుకు. సాక్షి పేపర్లోనే ఒక ఆర్టికల్ వచ్చింది, రాముడికి దిక్కేదే అని. అంటే 100 సంవత్సరాల నాటి టెంపుల్ కనీసం తుడిచేవాడు కూడా లేడు, రఘుకుల తిలక రారా అని చెప్పి పాటలు పాడుతామైనా అసలు చూసేవాడు ఉన్నాడా అని చెప్పి అది రాస్తే నేను తుడిచి రమ్మని పంపించాను మనుషులు. తుడవను వాళ్ళు అక్కడ తుడవడానికి వీల్లేదు, ఇక్కడ కాలు పెడతానికి వీల్లేదంటే నేను అప్పుడు అక్కడికి వెళ్ళి పాత డాక్యుమెంట్స్ అన్నీ చూస్తే 1932 ఆర్ఎస్ఆర్లో అంటే మోస్ట్ ప్రామాణికమైన డాక్యుమెంట్ అది. ఆర్ఎస్ఆర్లో గుడి అనే స్పష్టంగా ఉంది. తర్వాత అన్నిట్లో కూడా ఆ చుట్టుపక్కల ఆ ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఒక పక్క డైరెక్షన్లో రామాలయం ఉందని కూడా చాలా స్పష్టంగా ఉంది. అధ్యాత ఈరోజు
రామాలయం నిర్మించాలి అని చెప్పి ఆ ప్రదేశంలో తలంపుతో ఒక ఆలోచన మొదలుపెట్టి హిందూ సంఘాలతో వారి ఆధ్వర్యంలో ఒక అకౌంట్, అంటే ముందు నేను టీటీడీ వారి దగ్గర నిధులతో అనుకున్నాం, కానీ ప్రజలతోనే 100 రూపాయల నుంచి 10,000 రూపాయలు దాటకుండా 10,000 లోపు 100 రూపాయల పైగా ఉండే కంట్రిబ్యూషన్తో పూర్తి రాతి కట్టడం, అంటే ఒక 500-600 సంవత్సరాలైనా చెక్కు చెదరని విధంగా ఉండేలాగా రాతి కట్టడం. శివనాగిరెడ్డి గారు అని చెప్పి చాలా ప్రముఖ స్థపతి, ఆర్కియాలజిస్టు, టీటీడీలో వివిధ శాఖల్లో ఆయన వివిధ స్థాయిల్లో ఆయన పనిచేశారు. వారి నేతృత్వంలో ఒక చక్కటి సైట్, కొంచెం చిన్నది, సుమారు ఒక 65-70 లక్షల రూపాయల వ్యయంతో ఒక చక్కటి టెంపుల్ ప్రజల సహకారంతో, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రామాలయమే కాబట్టి ఆ స్థలం కూడా రామాలయ స్థలం కాబట్టి అక్కడ నిర్మించాలని చెప్పి సంకల్పించాం. ఏదో తెలుసో తెలియకో చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలన్నప్పుడు చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి. అడ్డంకుల్ని ఖచ్చితంగా అధిగమించి వచ్చే రామనామం నాటికి ఖచ్చితంగా అక్కడ ఒక చక్కటి రామాలయం నిర్మించాలనేది మా ఆలోచన. తప్పకుండా దాన్ని